కొట్టుకున్నారు, చంపుకున్నారు, నరుక్కున్నారు, తిట్టుకున్నారు, అన్నీ అయిపోయాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అమ్మా నాన్న అని చెప్పి అదొక ఎమోషన్ అనుకోండి, అదొక ప్రేమ అనుకోండి, ఇది ఆప్యాయత అనుకోండి, ఇంకేమని అనుకోండి. అంటే ఈ వీక్లో ఎటువంటి గొడవలు లేకోకుండా, కొట్లాట్లు లేకుండా, ఏం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా జరుగుతుంది కదా. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాం అది. అయితే వీక్ మొత్తంలో గొడవలు కొట్లాట్లు ఏం జరగలేదు, కానీ వీకెండ్ టైంలో మాత్రం దివ్య గారు ఆ తర్వాత తనుజ మాక్సిమం జుట్టు పట్టుకొని లాక్కొని కొట్టుకునేంత సీన్ చేశారు. అని చెప్పి దివ్య గారు అంటే కిందకు వచ్చా బాబు స్మూత్ మాట్లాడుతండి. అంటే ఆ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి బేస్ అయితే అవ్వట్లేదు అనమాట. అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, కొట్టుకుంటున్నారు. కాకపోతే దివ్య గారు కొద్దిగా షార్ట్ టెంపర్ కాబట్టి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది తనుజ గారి మీద. తనుజ గారికి బయట ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని చట్టంలో ఉల్లంఘిస్తున్నారు అనమాట. అది సో దివ్య బిగ్ బాస్ ముద్దు బిడ్డ అందుకని చెప్పేసి ఇమాన్యుయల్ చేత పవర్ వాడిచ్చి సేవ్ చేశారు అంటున్నారు, మీరే ఉంటారు. దివ్య గారు అంటే భయ్య ఎవరో ఒకరు అలా ఫైట్ చేసేటోళ్ళు, లేదంటే వేరే వాళ్ళ మీద అంటే ఒక ఏమంటారు దాన్ని హడావిడి చేసేటోళ్ళు ఉండాలన్నమాట కంపల్సరీ. అది మన ఇంట్లో అయినా సరే, బిగ్ బాస్లో అయినా సరే, ఎక్కడైనా సరే హడావిడి చేసేటోళ్ళు ఉండాలి. కాబట్టి దివ్య గారిని ఉంచారు అనుకున్నాను. అంటే ప్రీవియస్ చూసుకుంటే మనము దివ్య గారు ఎలిమినేషన్ అయ్యారు అన్నారు మరి చాలా మంది. అయితే ఏం జరిగింది, మన గొడవ జరిగింది కాబట్టే ఆమె ఉంచారని నేనైతే అనుకుంటాను. మరి అది స్టోరీ. సో తనుజ వర్సెస్ బర్నీ గారు కదా, బర్నీ నామినేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే పాయింట్ చెప్పాడు కదా ఆయన. అవునవును, అది ఎలా అనిపిస్తుంది అంటే ఆయనకు దివ్యాకి సపోర్ట్ చేయలేదు, ఇటు ఈయనే సపోర్ట్ చేయలేదు. సేఫ్ ఆయన గేమ్ బయటపడిందా బర్నీ గారు? ఇప్పుడు బర్నీ గారు ఇప్పటికీ సేఫ్ గా మారుతారు భయ్, ఎప్పటికీ సేఫ్ గా మారుతున్నారు. ఇంకా ఆయన ముందుకు దూసుకెళ్ళాలన్నమాట, దూసుకెళ్ళాలి, చూడాలన్నమాట. మనకైతే ఆయనకి ఇప్పుడు సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే తనుజా గారి పక్క మాట్లాడుతున్నారు. దాని తర్వాత అంటే నువ్వు మాట్లాడద్దు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన మరీ మాట్లాడుతున్నారు కదా అది. అయితే ఈ వీక్లో ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్లో తనుజ గారికి 5 నామినేషన్లు పడ్డాయి. 5 నామినేషన్లు మ్యాక్సిమం తనుజ గారికి పడ్డట్టు కనబడుతుంది ప్రోమోలో. మీరేమంటారు? ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే కొద్దిగా మనం కిందికి లాగాలని చూస్తాం అనుకుంటాం కదా. అంటే ఆమె కిందికి లాగాలని చెప్పాను కదా. అటువైపు చూస్తుంటే ఇమాన్యుల్ కూడా ఉన్నారు. ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. నేనైతే అది అనుకుంటా స్ట్రాంగ్ పర్సన్నే కొద్దిగా డౌన్ఫాల్ చేద్దాం అనుకుంటారు కదా. సో బర్నీ గారికి దివ్యకి పడినప్పుడు దివ్య ఏళ్ళు చూపిస్తే ఏళ్ళు చూపికు దివ్య బాగోదు అన్నట్టు మాట్లాడారు కదా. సో రివర్స్ అయ్యారు కదా దివ్య మీద. ఏమనిపిస్తుంది అంటే అది పెద్ద వ్యక్తి అంటే మనము ఒక ఏళ్ళు చూపించి మాట్లాడడం అనేది అది నాట్ మంచిది కాదని చెప్తాం అనమాట. అంటే ఒక చిన్న వ్యక్తి ఉన్నా పెద్ద వ్యక్తి ఉన్నా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నమాట. మనము మన లోపల ఎన్నో ఉంటాయి, కష్టాలు, నష్టాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చానొచ్చు అనమాట. చెప్పాం కదా ఆల్రెడీ, అబ్బా అనడానికి అన్న చెప్పన్నా ఎలా ఉందన్న ఏంటి సంగతి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుంది అనమాట. ఇంకా మాట్లాడుకునే విధానం కూడా చేంజ్ చేసుకుంటే అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అది స్టోరీ. ఓకే, అయితే ఈ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళలో టాప్ 5 చాలా ఫ్యామిలీలు పెట్టారు. వీళ్ళల్లో ఎవరి టాప్ 5 నచ్చింది నీకు? నాకు ఇమ్మాన్ భయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్ అన్న ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి ఇమ్మాన్ అన్న ఇష్టం నాకు. ఇమ్మాన్ అన్న టైటిల్ విన్నరు, ఇమ్మాన్ అన్న కింగ్, ఇమ్మాన్ అన్న తోపు. ఎందుకు ఈ మాట చెప్తాను, ఆ పిఆర్ని కాదు ఇంకోటి కాదు అనమాట. ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను కూడా అంటే ఆయన చెప్పే కొన్ని మాటలు కొంతమంది ఏంటంటే ఆ సింపతి కోసం చెప్తాను. అంటే కూరగాయలు అమ్మేటోని అని చెప్తే సింపతి కోసం చెప్తాను. పల్లె ప్రశాంత్ కూడా అలా చేశారనమాట. ఆయన జెన్యున్ పర్సన్, మట్టిలోంచి వచ్చిన మాణిక్యం అనమాట, బ్లాక్ డైమండ్ అని నాకు అనుకొచ్చనమాట అన్నని. అంటే ఏంటంటే ఆయన విన్నాలో మనస్ఫూర్తి కోరుకుంటాను అంతే. ఆ ఇమాన్ అన్న ఫ్యామిలీ వీకే నాకు నచ్చింది, వాళ్ళమ్మ సపోర్ట్. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆమె దివ్య వాళ్ళమ్మ, ఆమె ఆ దివ్యాగాన్ని తీసేసి వాళ్ళ అమ్మని పెట్టింటే మంచిదని నేను అనుకుంటున్నా. వచ్చిన ఒక 10 or 15 minutes ఆట ఆడిచ్చింది మొత్తం హౌస్ మేట్స్. నేను ఎలాగైతే రోస్టింగ్ చేస్తానో ఆ విధంగా ఆమె అయితే రోస్టింగ్ చేస్తాను. ఆమె పెట్టింది మంచిది. నెక్స్ట్ బిగ్ బాస్ 10కి ఆమె తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా తరపున. ఓకే, అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి కొన్ని 4 మాటలు మంచిగా మాట్లాడారు. సో ఈ సింపతి తోటి కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు. మీరేమంటారు? సింపతి తోటి ఆయన అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకో. సింపతి వల్ల ఎవరు గెలిచారు భయ్య? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ కెన్ బికమ్ ఏ బిగ్. అయితే దమ్ము ఉంటుందో దమ్మున్నాడే ముందుంటాడని నా అభిప్రాయం అంతే. సింపతి కోసం ఇంకో దానికోసం ముందుకైతే వెళ్ళరు.